అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ ముందుగా వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ కూడా అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలని ఆ శివయ్య తండ్రిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే గురు పౌర్ణమి ఇవాళ తీసినటువంటి వ్లాగ్. వ్యాస పౌర్ణమి అని అంటారు కదా. అసలు అసలు కారణము అంటే మనము గురు పౌర్ణమి అంటే మామూలుగా అయితే గురువులందరినీ ఉద్దేశించి, అంటే వాళ్ళు లేకపోతే మనకు చదువుకునేది కానీ, మనకి మెయిన్ తల్లిదండ్రుల తర్వాత గురువే కదా దైవము. దైవంగానే భావిస్తాం కదా వాళ్ళు ఏది చెప్పినా కూడా. సో వాళ్ళు చెప్పిందంతా విని మనం ఒక స్టేజ్కి వచ్చి ఇదంతా మనము మన లైఫ్ లీడ్ చేస్తున్నాము అంటే దానికి కారణం గురువులే కదా. సో అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నార్మల్గా అయితే వ్యాస మహర్షి వ్యాస పౌర్ణిమ అని ఎందుకంటారు మెయిన్గా అంటే, నాకు తెలిసినంత వరకు అయితే వ్యాస మహర్షి లేనిదే వేదాలు లేవు. అంటే మనకి వేదాలు ఉన్నాయి కదా, సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం, ఇవన్నీ కూడా విభజన చేసింది వ్యాస మహర్షి. సో ఆయన అంటే మన ఈ కలికాలంలో ఒక వేదము చదవటానికే మనకున్న అంటే మన లైఫ్ లీడ్ చేసే మన ఏమంటారు మనకున్నటువంటి ఆయుధం సంథింగ్ అంటారు కదా, ఎంతకాలం బతుకుతాము అనేది కలియుగంలో మనకి 100 సంవత్సరాల కంటే ఎక్కువ లేదు. శతమానం భవతి శతాయత్ పురుషత్ శతేంద్రియే అని అంటారు కదా, ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అని చెప్పి. అంటే జస్ట్ మనకి 100 సంవత్సరాల కాలం అనేది ఈ కలియుగంలో దేవుడు ఇస్తే, ఈ 100 సంవత్సరాలు కూడా మనకి ఒక వేదం చదవటానికి సరిపోదంట. అందుకని చెప్పి మనకి కలియుగంలో మనకు ఉన్నటువంటి మనం జీవించే కాలానికి అనుగుణంగా వేదాలను ఎవరు విభజిస్తారు అని అనుకున్నప్పుడు వ్యాస మహర్షి జననం జరిగింది అని చెప్పి విన్నాను. చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో, ఆయన ప్రవచనాల్లో విన్నాను నేను. అదే మీకు చెప్తున్నాను. సో ఆయన లేనిదే అసలుకి ఏది లేదు. అంటే సాక్షాత్తు విష్ణువే ఆయన రూపంగా వచ్చారు అని చెప్పి అంటారు. సో ఆయన మనకి పురాణాలు లేవు, వ్యాస మహర్షి లేనిదే, వేదాలు విభజన చేసిందే ఆయన. సో అదంతా వాటిని అనుగుణంగా తీసుకొనే మిగతా గురువులందరూ చెప్పారని చెప్పారు. అందుకని చెప్పి ఆయన లేనిదే మనకి పురాణాలు లేవు, ఇతిహాసాలు లేవు, మహాభారతం లేదు, భగవద్గీత ఏదీ లేదు. అందుకని చెప్పి ఆయన ప్రథమ గురువు అని భావించి మరొక్కసారి అందరికీ కూడా గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. సో ఇవాళ అయితే కొంచెం స్వీట్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది చిన్న వ్లాగ్ నేను తీశాను, బట్ ఇవాళే పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పి నేను ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి కూడా పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ఇవాళే అవుతుంది నాకు తెలిసి. ఈ నైట్ లోపు పోస్ట్ అయిపోతుంది ఈ వీడియో. గురు పౌర్ణమి రోజే నేను పోస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పి జస్ట్ ఇంకా పూజ చేసుకునే టైంలో దేవుడికి నైవేద్యం చేస్తాం కదా, సో అదే నేను ప్రిపేర్ చేస్తూ నార్మల్గా వీడియో తీశాను. సో మీ అందరికీ కూడా ఒకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేయటానికని చెప్పి మేము ముందుకు వచ్చాను నేను. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా వీడియోస్ చూస్తున్నందుకు కూడా మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తానే ఉంటాను,
ఎందుకంటే మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించి నా వీడియోస్ చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకు చాలా కూడా కృతజ్ఞరాలండి మీకు. ఎప్పటికీ మీ పట్ల కృతజ్ఞతతోనే ఉంటాను. ఆ దేవుడు ఆశీస్సులు చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంతకంటే నేను ఎలా మీకు తెలియచేయగలను నాకు తెలియట్లేదు. కానీ ప్రతి వీడియోలో మాత్రం మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూనే ఉంటాను. ఇంకా ఇవాళ అయితే స్వామివారికి నైవేద్యంగా పెడదామని అనుకున్నాను. ఏమంటారు, సాబుదానా అంటారు కదా, సగ్గుబియ్యం పాయసం చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలని నేను ప్రిపేర్ చేస్తున్నాను. సరే, ఎలాగో పూజ చేసుకుంటాను కదా, మీ అందరికీ కూడా ఒకసారి కనిపించి ఒకసారి వినిపిద్దామని చెప్పి నా వాయిస్ని. సో ఇలా మీకు కాంటాక్ట్ అవ్వగలను కదా, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ, చేసుకోకుండా చూసేవాళ్ళు కూడా. సో మీ అందరికీ నేను ఎలా టచ్లో ఉండగలను, ఇలానే కదా ఉంటాను. సో అందుకని చెప్పి మీతో మాట్లాడాలని చెప్పి వచ్చాను. సో ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఇది ఆఫ్టర్నూన్ టైంలో రికార్డ్ చేస్తున్నాను. సో మీ అందరూ భోజనం చేసే ఉంటారు ఈ పాటికి. నాది కూడా భోజనం అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా ఇది పోస్ట్ చేద్దామని, యాక్చువల్గా బిఫోర్ అది కిచెన్ క్లీనింగ్ లాస్ట్ వీడియో ఉందండి, పార్ట్ 4. సో అది ఇంకా అవ్వలేదు, నేను అది చేయలేదు ఇంకా. సో అది ఇంకా అవ్వకముందు ఇవాళ గురు పౌర్ణమి కదా, ఇవాళ ఈ వీడియో పోస్ట్ చేద్దామని నేను ఇది పెట్టుకున్నాను. మీ అందరికీ నేను నిన్న ఆ వీడియోలో విపసన అనే మెడిటేషన్ సెంటర్ దాని గురించి చెప్పాను కదా. అది ఏంటంటే, ఒక మనిషిని, అంటే మనము కొంతమంది ఉంటారు కదా, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎలా అంటే మానసికంగా చాలా లోగా ఫీల్ అయ్యి ఏం చేయడానికి ఇంట్రెస్ట్ లేకుండా, దేని మీద ఇంట్రెస్ట్ రాకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళు కానీ, ఏదైనా సరే, అంటే కొంతమందికి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుందంటే వాళ్ళ లైఫ్లో, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనల వల్ల కానీ, ఇంకా కొన్ని ఫేస్ చేసి ఉంటారు కదా, వాటి వల్ల కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా, అంటే ఏంటి లైఫ్ ఏంటి ఇలా గడిచిపోతుంది అంటే విరక్తితో ఉంటారు కదా జీవితం మీద, దేని మీద ఫోకస్ చేయకుండా, ఇంట్రెస్ట్ లేకుండా, ఏదో పోతుందిలే జీవితం అని అనుకొని అలా గడిపే వాళ్ళకి, ఎవరైనా నా వీడియో చూస్తున్న వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీకు అలా ఎవరైనా ఉన్నా సరే చెప్తున్నాను, మీరు కంపల్సరీ ఒక్కసారైనా కానీ లైఫ్లో విజిట్ చేయాలండి విపసన మెడిటేషన్ సెంటర్. అదేంటంటే అక్కడికి వెళ్తే మనకి ఒక సమయం పట్ల మనకుండే, ఏమంటారు దాన్ని, వాల్యూ ఏంటి, ఒక టైంకి మనం సమయానికి మనం ఎంత వాల్యూ ఇవ్వాలి, ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరిగేలా ఎలా చూసుకోవాలి, మన మనసుని మన ఆధీనంలో ఎలా, మన మనసు మన ఆధీనంలో అనేది ఉండటం అనేది అది జరగని పని. అది ఎంతో కృషి చేస్తే తప్ప అది అవ్వదు. అది యోగులకు మాత్రమే జరుగుతుంది అలా. ఇప్పుడు మన మానవ మాత్రులకి దాన్ని మనం కంట్రోల్ చేసుకునే అంత పవర్ మన దగ్గర లేదు. అంత కంట్రోల్ చేసుకోలేకపోయినా అట్లీస్ట్ మన ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. అంటే ఇంద్రియ నిగ్రహణ కూడా చాలా అంటే చాలా ముఖ్యం మనిషికి. అంటే ప్రతిదీ, ఏదైనా ఇంద్రియ నిగ్రహణ అంటే ఇంద్రియాలని మనం నిగ్రహించుకోవటము చాలా అవసరము. అంటే మనకు చూసిందల్లా కావాలి అనుకోవటము, ఏదైనా సరే దాని పట్ల వ్యామోహం పెరగటం. వ్యామోహం అంటే ఇన్ ద సెన్స్ కోరిక, అది కావాలి అని అనుకోవటము. ఇంకా ఏ చిన్న విషయం జరిగినా కూడా దాని పట్ల ఎక్కువగా మనము, అంటే బాధకు లోనవ్వటము, దానిలో అంటే ఇంకా ఎక్కువ తీసుకోవటం కానీ, అలా ఉండటము, ఇవన్నీ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంటే బాధ అయినా సరే, మనకి సంతోషమైనా సరే, ఏదైనా సరే మనం ఒకేలాగా తీసుకునేలాగా ఒక స్థితప్రజ్ఞత అనేది ఉండాలి అని చెప్పి, అక్కడ మనకి వాళ్ళు మెడిటేషన్ చేపిస్తూ కూడా మనిషి ఎలా ఉంటే
మన మనుగడ అనేది ఎంత సాఫీగా జరుగుతుంది అనేది అక్కడ మనకి అర్థమవుతుంది. వాళ్ళు ఏదో క్లాసులు చెప్పడం కానీ అలా ఏమి ఉండదు. అది మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతాము. ఒక క్రమశిక్షణ అనేది టైం టు టైం మనము ఎలా మెయింటైన్ చేయాలి అంటే మనం దేనికి ప్రిఫరెన్స్ అనేది ముందు దేనికి ఇవ్వాలి అంటే మనకి ముందే ఇది తర్వాత చేద్దాం, అది తర్వాత చేద్దాం అంటే కొన్ని మనము పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాం. ఆ చేయొచ్చులే అని. బట్ మరి దానివల్ల మనకి ఎంత సఫర్ అవుతాం అనేది తర్వాత మనకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. అరే మనం ఈ టైంకి చేస్తే అయిపోయేది కదా, అనవసరంగా అలా అంటే ఆ మైండ్ సెట్ అనేది మన దగ్గర ఉండదు. యాక్చువల్గా ఎప్పుడో ఒకసారి ఉంటే ఓకే. బట్ తరచుగా అదే మైండ్ సెట్ రన్ అవుతూ ఉంటే మన లైఫ్లో మనమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. అలా అక్కడికి వెళ్తే అంటే అక్కడ చాలా అంటే చాలా బాగుంటుందండి. మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళు అంటే ఎలా అంటే మనం తీసుకునే ఫుడ్డు మనం ఏదైతే తీసుకుంటామో ఆహారము అదే మనము అని చెప్పి అంటారు కదా. దాని ఎఫెక్ట్ అనేది మన బాడీలో ఆటోమేటిక్గా చేంజెస్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం వల్లే కదా మనము జీవించగలము. ఏదైనా సరే మన ఫేస్లో తెలిసిపోతుంది, మన ఆలోచనల్లో తెలిసిపోతుంది. మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఎలాంటి ఆలోచనలు మన మైండ్కి ఇస్తున్నాము, మన బాడీకి మనం ఫుడ్ ఇస్తున్నాము. బట్ మైండ్కి కూడా ఫుడ్ అనేది మన ఆలోచనలే కదా. సో అవి మనం ఎలాంటి ఆలోచనలు మన మైండ్కి ఇస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఓన్లీ అంటే మనం స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాము అనుకుంటాం డైలీ. కానీ మన మైండ్ని కూడా ఫ్రెష్ చేసుకోవాలి కదా. మన మైండ్ అలాగనే ఉంచి జస్ట్ స్నానం చేసి నేను ఫ్రెష్ అయ్యాను అని అంటే అది కాదు కదా. మన మైండ్ని కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలి. అంటే మెడిటేషన్ అంటే ఒక గంటలు కూర్చొని చెయ్యి అక్కడ ఉన్నంతసేపు మెడిటేషనే చేయిస్తారు కాబట్టి అక్కడ వరకు ఓకే. బట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా గంటలు కూర్చొని ఎవరు చేస్తారు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. అలా గంటలు చేయమని ఎవరు చెప్పరండి. అది అసలు గంట కాదు కదా. మీరు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము 2 నిమిషాలు జస్ట్ మీరు ఏ థాట్స్ లేకుండా కూర్చోగలిగితే అది చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే మన మనసు అనేది ఒక కోతి లాంటిది. ఎలా అంటే ఒక్క సెకండ్కి మారిపోతూ ఉంటుందండి మన ఆలోచనలు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక్కసారి మీరు ట్రై చేయండి. మామూలుగా కళ్ళు మూసుకొని కూర్చొని జస్ట్ మీరు బ్రీత్ మీద అంటే మన శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటారు కదా. సో జస్ట్ మన బ్రీత్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక 2 నిమిషాలు మీరు కూర్చోగలిగితే నిజంగా గ్రేటే అండి. నేను చెప్తాను. ఎందుకంటే అలా కూర్చోవటం అనేది ఎంతో అనుభవం ఉంటే కానీ అలా అవ్వదు. నేను చెప్పేది 2 నిమిషాలు, 2 గంటలు కాదు. ఎందుకంటే మన మనసు కోతి లాంటిది. అది మన మైండ్కి మన మనసుకి అంటే ఆలోచనలు అనేది పంపుతానే ఉంటుంది. మనకు తెలియదు మనం ఏం ఆలోచిస్తాము అనేది. ఆ సెకండ్ మారిపోతుంది. మనము ఈ క్షణం ఇక్కడే ఉన్నాము, నెక్స్ట్ సెకండ్లో నిన్న అలా జరిగిందా, అరే రేపు ఎవరిని కలవాలి, ఇప్పుడు ఇలా ఉందా, సరే ఓకే, అదే అప్పుడు ఆ మాట అనుకుంటే బాగుండేది కదా, రేపు నేను ఎక్కడికి వెళ్ళాలి, సో ఈ డ్రెస్ వేసుకొని వెళ్తే బాగుంటుందేమో, సో వాళ్ళని కలుస్తానేమో నేను, ఇట్లాంటి థాట్స్ సెకండ్కి ఇలా థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. అవన్నీ కూడా మనము ఎంత కంట్రోల్ చేయటం అనేది మన వల్ల అయ్యే పని కాదు. బట్ ఉన్నదాన్నే అంటే మనకు వచ్చే ఆలోచనలకి మనము రియాక్ట్ అవ్వటం మానేయాలి అని అర్థం. అక్కడ మెయిన్ రియాక్ట్ అవ్వకుండా జస్ట్ మనము అబ్జర్వ్ చేయాలి ఏదైనా సరే అని. అక్కడ నేర్చుకుంటాం మనం. వాళ్ళు మనకేం నేర్పించరు చెప్పి, మనమే నేర్చుకుంటాము మనము ఎక్స్పీరియన్స్ చేసి అక్కడ. సో అది చాలా బాగుంటుందండి. బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవ్వటం కానీ అలా లేకుండా స్థితప్రజ్ఞత అనేది మనిషికి కంపల్సరీ ఉండాలి. అది అంటే బాధ అయినా సరే, సంతోషం అయినా సరే, రెండింటిని ఒకేలాగా తీసుకోవటం అనేది చాలా అంటే చాలా ముఖ్యము. బాధ వచ్చినప్పుడు కుంగిపోవటం కానీ, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవటం కానీ ఇవన్నీ లేకుండా యాజ్ ఇట్ ఈస్ అదొక టైప్ ఆఫ్
ఎక్స్‌పీరియన్స్ ఇదొక టైప్. అది జస్ట్ అది సంతోషం, ఇది బాధ అంతే. అవి 2 గుణాలు లాంటివి. అంతేగాని వాటికి మనం ఓవర్‌గా రియాక్ట్ అయిపోవటం అనేది ఉండొద్దు. ఏదైనా సరే మనము ఈక్వల్‌గా తీసుకోవాలి. అండ్ దాని పట్ల వ్యామోహం గానీ అలాంటివి ఉండకూడదు. అంటే బాధ వచ్చినప్పుడు అయ్యో అనుకోవటం, సంతోషం వచ్చినప్పుడు సంతోషంగా ఓకే. అది ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది. మనకి లైఫ్ లాంగ్ ఒకేలాగా ఉండదు కదా! ఇవాళ సంతోషంగా ఇప్పుడు మనము ఒక సిచ్యువేషన్‌కి ఇవాళ సంతోషంగా ఫీల్ అవుతాము. బట్ కొన్ని డేస్‌కి అది మనకి ఒక బాధ అనిపిస్తది. గుర్తు చేసుకున్నప్పుడు అప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు లేను. ఇప్పుడు బాధగా ఉన్నది మనకి కొన్ని డేస్ తర్వాత హ్యాపీగా అనిపిస్తది. అంటే ఏది కూడా మనకి శాశ్వతం అనేది కాదు. లైఫ్‌లో మనకి ఏది జరిగినా అన్నీ పర్మనెంట్ అనేది ఏది ఉండదండి. మన లైఫ్ ఏం పర్మనెంట్ కాదు. ఏదో వచ్చాము కొన్ని రోజులు, దేవుడిచ్చాడు మనకి ఈ జన్మ. సో, భూమి మీదకొచ్చినప్పుడు కొన్ని రోజులు బ్రతికి వెళ్ళిపోవటానికే వచ్చాం మనం. ఇక్కడేం ఉండిపోవటానికి రాలేదు కదా! సో, ఇక్కడ ఉన్నన్ని రోజులైనా సరే మనం ఎలా ఉండాలి? మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎలా ఉండాలి? వాళ్ళు గూడా మనతో ఎలా ఉండాలనేది గూడా మన మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక్కోసారి మన మీద డిపెండ్ అవ్వకుండా గూడా ఉంటుంది. బట్ మన చేతుల్లో అనేది ఉండదు కొన్ని కొన్ని టైమ్స్. బట్ మ్యాక్సిమం అయితే మన చేతుల్లోనే ఉంటది. ఎవరైనా సరే మనం ఎలా అవతలి వాళ్ళు మనతో ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా మనం రియాక్ట్ అయ్యే దాన్ని బట్టే ఉంటది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనిషి అన్న తర్వాత ప్రతిదానికి అంటే ఓవర్‌గా కొంతమంది రియాక్ట్ అవుతుంటే నేను చాలా వరకు చూస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా అంటే చూస్తాం కదా! ప్రతి చిన్నదానికి ఇవాళ రేపు అంటే మార్క్స్ తక్కువొచ్చినా కూడా సూసైడ్ దాకా వెళ్ళటం గానీ, మార్క్స్‌దేముందండి. ఇప్పుడు చదువు ఇంపార్టెంటే కానీ ఇప్పుడు కాకపోతే ఒకసారి జీవితం పోతే మళ్ళీ రాదు గదా! అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మైండ్ సెట్ అలా అంటే చేంజ్ అయిపోతుంది. అంటే ఎ ఎక్కువ ఆలోచించలేకపోతున్నారు. ఇవాళ రేపు దాని గురించనే కాదు, ఇంకా చాలా చాలా విషయాల్లో చాలా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఎన్ని చూస్తున్నాం మనము. ఇవాళ పొద్దున్న లేస్తే ఎన్ని వార్తలు వినాల్సొస్తుంది. మన మైండ్ అనేది మన కంట్రోల్‌లో ఉండదు. బట్ ఎలా అంటే మనం దేన్నైనా రిసీవ్ చేసుకునే విధానం మనలో మారాలి అన్నప్పుడు మన ప్రయత్నం గూడా మన వంతు ప్రయత్నం మనం చేయాలి గదా! మనం ఏదైనా సరే ఏది చేయకుండా అయితే ఏది రాదు గదా! అందుకని చెప్తున్నా నేను. అలా ఎవరైనా బాధగా ఉండి అట్లా ఉన్న వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తాను విపాసనకి వెళ్ళండి అని. అది మనకి హైదరాబాద్‌లో ఉంది. నాగార్జున సాగర్‌లో ఉంది. ఇంకా అంటే సెంటర్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్‌లో చెక్ చేస్తే తెలిసిపోతది. అక్కడ చాలా చాలా సెలబ్రిటీస్ కూడా వస్తారండి. వాళ్ళకేం అవసరం చెప్పండి? అంటే వాళ్ళు ఎక్కువ వచ్చేది నార్మల్‌గా అయితే వాళ్ళే వస్తారు. ఎందుకంటే మనము వాళ్ళ లైఫ్ చూసి అబ్బో! వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అనుకుంటాం. కానీ ఎక్కువ వచ్చేది వాళ్ళే అండి అక్కడికి. నేను చెప్తున్నాను గదా! ఎందుకంటే ఒకరిని చూసి ఎప్పుడు గూడా మనం అనుకోవద్దు. అబ్బో! వాళ్ళు ఎంత సంతోషంగా బట్ వాళ్ళ లోపల ఏంటనేది మనకు తెలియదు గదా! ఎవరి జీవితం అనేది మనకేం తెలుస్తుంది? ఇదంతా మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు. బట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనము స్థితప్రజ్ఞత అనేది ఉండాలి మన మనసుకి, మన మైండ్‌కి అనేది. సో, అది లేని వాళ్ళు కావాలి, నేను మంచిగా లైఫ్ లీడ్ చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మీరు విపాసన మెడిటేషన్ సెంటర్‌కి వెళ్ళండి అని చెప్తున్నాను. అక్కడికి వెళ్తే మీ థాట్స్ అన్నీ కూడా మారిపోతాయి. మీరు ఏదైనా సరే నేను ఫేస్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. సో, అదే నేను చెప్పాలనుకున్నాను. బట్ మీకు ఎలా రిసీవ్ అయిందో నాకు తెలీదు. మా నా అంటే నా ఉద్దేశం మాత్రం అదే. మీకు ఎలా అర్థమైందో నాకైతే తెలియదు నిజంగా. సో, ఇదైతే ఈ వీడియో ఇంకా ఇంతేనండి. ఇంకొకసారి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సరే అండి, నేను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీ అందరికీ కూడా చాలా అంటే చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను స్టార్ట్ చేసిన కొన్ని డేస్‌లోనే కూడా అసలు మీరందరూ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అంతా శివయ్య తండ్రి
ఆయన ఆశీస్సులు లేనిది ఏది జరగదు. అంతా తండ్రి ఆయన అనుగ్రహమే అంతా. ఆయనే అనుగ్రహం లేకుండా ఏది జరగదు కదా. తండ్రి ఆశీస్సులు అందరి మీద మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఇంకా ఇక పూజ అయితే అయిపోయింది. సో నేను ఇంకొంచెం స్వీట్ కూడా తినేసి ఇంక నేను ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ముగించేస్తున్నాను. ఇంకా పార్ట్ 4 కిచెన్ క్లీనింగ్ వీడియో కూడా నేను 2 డేస్లో అప్లోడ్ చేస్తానండి. సో అంతవరకు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇంకా సెలవు, ఉంటానండి. శివయ్య తండ్రి అందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరి మీద తండ్రి ఆశీస్సులు ఉండాలి. సరే అండి, బాయ్.